అందరికీ నమస్కారం। ఈ రోజు దోసకాయ పప్పు వండుతున్నాను। నేను ఏమేమి వేసి వండుతానో చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది। దీనిలోకి పావు కిలో కందిపప్పు తీసుకున్నాం అన్నమాట, ఒక దోసకాయ, ఒక ములక్కాయ, 3 రెబ్బల కరివేపాకు, 50 గ్రాముల మంచి నూనె, 2 చెంచాల తాలింపు గింజలు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు, 1/2 చెంచా జీలకర్ర, 5 పచ్చిమిరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, తగినంత చింతపండు। ముందుగా కందిపప్పు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం। కందిపప్పు ఒకసారికి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి। శుభ్రంగా పప్పు కడుక్కున్నాక సరిపడా నీళ్లు పోసుకొని పప్పు ఉడికించుకుందాం। ఇట్లా మధ్య మధ్యన అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి। పప్పు ఉడికేలోపు కూరగాయలు కోసి పెట్టుకుందాం। దోసకాయ ఇట్లా చెక్కు తీసుకొని ముక్కలు ఎలా కొత్తనో చూడండి। పప్పులోకి ఇట్లా చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి, అప్పుడు పప్పుతో పాటు ఈ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట। సగం పైగా ఉడికింది। ఇప్పుడు దోసకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకుందాం। ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం। ములక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి, తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉప్పు, కారం, చింతపండు వేసుకుందాం। ఈ ముక్కలు తీసి పక్కన పెట్టుకోకపోతే మనం మెత్తిపోయేటప్పుడు చితికిపోతాయి అన్నమాట, అందుకని ముందుగా ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుంటాం। ఇదిగో ఇప్పుడు చింతపండు వేసుకుందాం। ఇందాకే పెట్టుకోవచ్చు కానీ చింతపండు ఇందాక పెట్టుకోకూడదు, ముక్క ఉడకదన్నమాట। ఇప్పుడు ఒక 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, ఇప్పుడు 1 చెంచా ఉప్పు, పప్పు ఉడికింది, దించుకొని మెదిపి తాలింపు పెట్టుకుందాం। పప్పు మెదిపేసుకున్నాము, ఇప్పుడు ఇందాక తీసిన ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం। ఇప్పుడు తిరమత పెట్టుకుందాం। ఇప్పుడు తిరమతకి నూనె పోసుకుందాం, 2 మిరగాయలు వేసుకుందాం, ఇప్పుడు చిన్నులపాయలు వేసుకుందాం, తాలింపు గింజలు, జీలకర్ర వేసుకుందాం, ఇంకా వేసుకుందాం, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, నూనె కాగింది, ఊరమిరకాయలు వేపుకుందాం।
మిరపొడియాలు కూడా వేపుకుందాం. చాలా సరికి వేసినట్టుందో. కాకుండా చాలు ఒక్కసారి మూత మోగిద్ది. మా ఊర మిరగాయలు వేపినట్టుండో. ఆవకాయ దంపుడే దంపుడు ఇవ్వాల. ఎట్టుంది? బాగుంది. కమ్మగా ఉందండి. మనం ఎప్పుడన్నా 4 రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్ట అమ్మ వేడివేడిగా పప్పు చేసి పెట్టింది అనుకోండి, మనం అనుకుంటాం మనకి ఎక్కడా దొరకదు కదా, అబ్బా ఏ వండి పెట్టింది అనుకుంటాం. అట్లాగే ఈ పప్పు కూడా ఏంటంటే చాలా హోమ్లీగా మా అమ్మ చాలా ప్రేమతో చేసి పెట్టిందేమో, చక్కగా మంచి అద్భుతమైన టేస్ట్ వచ్చిందండి. పప్పు గెలిచే ఊర మిరకాయ కన్నా కూడా మినపొడియాలు ఉన్నాయి నాన్న, చాలా అంటే చాలా బాగుంటాయి. దోసకాయ పప్పులోకి మినపొడియాలు చాలా అంటే చాలా బాగుంటాయండి. నెయ్యి కూడా వేసుకోండి. మా అమ్మ పట్టింది కొంచెం చాలు చాలే, కొద్ది పెట్టి పెరిగేసుకుంటా. చాలు చాలు. ఇంకోటి ఏంటంటేనండి, ఏ కూర వండినా సరే ఒకటేనమాట, అది ఎప్పుడైనా సరే ఎప్పుడు అద్భుతంగా ఉండిద్ది అంటే వండి పెట్టే వాళ్ళు కనుక మనల్ని ప్రేమగా చూసుకుంటా పక్కన అమ్మ నాన్న కూర్చున్నా కానీ, లేదా మీకు ఆత్మీయులు ఎవరన్నా కూర్చుని కానీ పక్కన పెడతా ఉన్నప్పుడు అప్పుడు అది ఏదైతే తింటున్నా కానీ ఆహా ఓహో అన్నట్టు ఉండిద్ది. అన్ని ఇంగ్రీడియంట్స్ పడితే ఏంటంటే తినడానికి బాగుండిద్ది, అది ఇంకా ప్రేమతో వండి పెడితే ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉండిద్ది. దాంతో మించి ఎక్కడి నుంచి ఊడిపడదు అనమాట. మామూలుగా చెబుతున్నా, ఎట్టాగి ప్రేమతో మీ అమ్మ కానీ మీ భార్య కానీ లేదా ఇంకోళ్ళు కానీ లేదా మీ ఫ్రెండ్ కానీ పక్కన కూర్చుని అట్టు తింటంటే ఆ తినే విధానం కానీ ఆ గడిపే సమయం కానీ అద్భుతంగా ఉండిద్ది. అంటే ఏంటి, మనం ఉన్న ప్రాంతాన్ని ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఉండిద్ది అనమాట, మన పక్కన ఉండే మనుషులను బట్టి కూడా వంట అనేది అన్నీ సరిపోయినాయి, చక్కగా ఉండిందనమాట మా అమ్మ. వీడియోల్లో అందరూ మన తెలుగు వాళ్ళం కదా పెరుగుతో తినేది చూపించడం ఏంటంటారండి. మామూలుగా ఏంటంటే మేము కూడా పెరుగుతో తింటాము, చూపించడానికి ఏంటంటే టైం ఎక్కువైపోద్ది అని చెప్పి వీడియోలో పెట్టను అనమాట. తర్వాత అయినా సరే పెరుగుతో తింటాం, లేదా కనీసం మజ్జిగన్నా తాగుతాం, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అలవాటు కదా అది. భోజనం అయిన తర్వాత పెరుగుతో కానీ మజ్జిగతో కానీ తింటాం అనేది. ఉప్పు నెయ్యి వేయకుండానే నెయ్యి వేసినట్టుంది, బాగుంది. నేనైతే తిన్నానండి కడుపు నిండా. మా నాన్న అయితే ముందుగానే తినేసాడు అనమాట. ఇకపోతే చూశారు కదండి, ఇదే విధంగా ఎవరికైనా కుదిరితే కనుక వీలుంటే కనుక ట్రై చేసి చూడండి అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.